హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 70. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. దానిలోకి అయితే కొన్ని చియా సీడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక 1 liter వాటర్లోకి అందులోకి 2 inches సినిమన్ స్టిక్స్ ఒక 2 అయితే యాడ్ చేసుకున్నాను. 1 అయినా సరిపోతుంది కానీ బట్ నేను 2 సినిమన్ స్టిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇలాచీస్ని ఏం చేయాలంటే ఫస్ట్ లైట్గా, అంటే మనము వాటిని దానిలో ఉన్న సీడ్స్ బయటకు వచ్చేలాగా కాకుండా కొంచెం ఇలాగ ఒకసారి దంచుకుని ఒక 2 ఇలాచీస్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా ఇలాచీ చాలా మంచిది. ఈ 3 వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనము మార్నింగ్ 5కు పెట్టుకున్నాను కాబట్టి 11 o'clock కల్లా ఇవి తీసుకోవడానికి అయితే బాగుంటుంది. మరి ఎక్కువసేపు సోక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగని సోక్ కాకుండా ఉంటే దానిలో ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవ్వు. 11 o'clock రాక సోక్ అయితే సరిపోతుంది 5 o'clock నుంచి. ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగు. నేను రెగ్యులర్గా ఏదో ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బట్ నాకు ఒక్కొక్క రోజు షూట్ చేయడానికి అవ్వట్లేదు, అందుకని అయితే షూట్ చేయట్లేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉత్తప్పం తీసుకున్నాను. జొన్నపిండితో చేసిన ఉత్తప్పము. దానిలోకి అయితే జొన్నపిండిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఉత్తప్పం ప్రిపేర్ చేసుకున్నాను. అది తీసుకున్నాను. అందులోకి అయితే పల్లి చట్నీ తీసుకున్నాను. 1 ఉత్తప్పం అంటే ఇది కొంచెం మందంగా లావుగా ఉంది కదా, అందుకని ఒకటే తీసుకున్నాను. దానిలోకి పల్లి చట్నీ తీసుకున్నాను. ఇంకా 11 o'clock టైంలో ఒక బౌల్ నిండా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. వచ్చింది కాబట్టి ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మ్యాక్సిమం అయితేను ఒక్కొక్క రోజు ఒక 2-3 వెరైటీస్ కూడా తీసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఇంకా ఇంట్లో ఉన్నదాన్ని బట్టి ఒకసారి తినడం అలా చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే బెటర్. సమ్మర్లోను వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా, క్యాలరీస్ తక్కువగా ఉన్నాయి అయితే బెటర్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు వైట్ రైస్, క్యారెట్ కీరా సాలాడు, 1 boiled egg, పప్పు, క్యాబేజ్ కర్రీ, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. బ్రౌన్ రైస్ కుక్ చేసుకోవడానికి ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని వైట్ రైస్ తీసుకున్నాను. వీలైన రోజేమో బ్రౌన్ రైస్ కుక్ చేసుకుంటున్నాను. నాకు ఏదైనా ఫుల్ వర్క్ ఉన్న రోజు నార్మల్ వైట్ రైస్ ఇంట్లో అందరికీ చేసినట్లు చేస్తాను కదా, అదే తీసుకుంటున్నాను. నా వీలుని బట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ నా డిన్నర్ 5 o'clock కదా. డిన్నర్లోకి మల్టీ మిల్లెట్ జావా ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో చెప్తాను. దానికోసం అయితే ఫస్ట్ పౌడర్ తీసుకోవాలి, మల్టీ మిల్లెట్ పౌడర్. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు అన్నీ 300 grams చొప్పున తీసుకుని, కొంచెం రాగులు కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. అన్నీ 300 grams చొప్పున తీసుకుని వాష్ చేసేసి బాగా ఎండబెట్టేసి వాటిని పిండిలాగా పట్టించేసుకున్నాను అనమాట. మిల్లెట్స్ మనము 3 to 4 వెరైటీసే యూస్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ వెరైటీస్ యూస్ చేస్తారు, బట్ మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ సఫిషియెంట్గా అందవన్నమాట. అలా ఎక్కువగా యూస్ చేస్తాను. మనం ఒక 1 month ఒక 4 వెరైటీస్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ ఆ 4 వెరైటీస్ ప్లేస్లో ఇంకొక 4 వెరైటీస్ తీసుకోవచ్చు. అంటే చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. నేను ఇప్పుడైతే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలతో అయితే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది నా ఒక్కదానికే ప్రిపేర్ చేసుకుంటున్నా, అందుకని 1.5 spoon వరకు పౌడర్ అయితే తీసుకుని దానిలో కొన్ని వాటర్ వేసుకుని ఏమీ ఉండలు లేకోకుండా బాగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక 1/2 hour అయినా సరే సోక్ అయితే బాగుంటుంది. పౌడర్ అంటే బాగా కుక్ అవుతుంది, బాగుంటుంది. డైజెస్టివ్ ఇష్యూస్ ఏం రాకోకుండా ఉంటాయి మెయిన్. ఇంకా ఒక 1 hour తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 300 ml వరకు వాటర్ తీసుకోవాలి. నేను ఓన్లీ 1 personకి చేస్తున్నాను కాబట్టి 1.5 spoon పౌడర్ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు 300 ml అయితే వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దానిలోకి ముందుగానే మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అదంతా కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఆ స్టేజ్లో అయితే డేట్స్ ఒక 2 డేట్స్ని సన్నగా కట్ చేసి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. డేట్స్ పీసెస్ బాగుంటుంది. మనము ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలో షుగర్ కానీ జాగరీ కానీ ఏం వేయం కాబట్టి ఈ డేట్స్ ఇంకా ఇలాచీ పౌడర్ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
టేస్ట్ అంటే మనకి ఇంకా స్వీట్నెస్ కానీ అనిపిస్తుంది, స్వీట్ వేయకపోయినా ఈ రెండింటి వల్లను. ఇదంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి. మనం కొన్ని వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే తొందరగా కుక్ అయిపోతుంది, ఫాస్ట్గా మనం కుక్ అయింది కదా అని వెంటనే తీసేస్తాం. అలా కాకుండా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుంది. మిల్లెట్ పౌడర్ కాబట్టి ఎక్కువసేపు కుక్ అయితేనే మంచిది, మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ డైజెషన్ ఇష్యూస్ కానీ ఏమీ రాకోకుండా ఉంటాయి. ఇదంతా కూడా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని. ఇంకా దీనిలో ఏం వేయాల్సిన అవసరం లేదు. మనకి కావాలి అనుకుంటే కొంచెం ఇది ఇంకా దగ్గర పడింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అన్న స్టేజ్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మన చాయిస్. మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే కంపల్సరీ కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇస్తే మంచిది. నేనైతే మిల్క్ ఏమీ యాడ్ చేయట్లేదు, నార్మల్గానే కుక్ చేసుకుంటున్నాను. ఇది నేను తీసుకోవడానికే కదా, అందుకని చెప్పేసి నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇదంతా ఇంకా బాగా కుక్ అయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇంకా గ్లాస్లోకి తీసేసుకోవాలి. నేను ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం ఏం చేశానంటే ఒక 3 పిస్తాని చిన్నగా కట్ చేసుకుని, కొంచెం అలాగే బాదం కూడా సన్నగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, అవి కూడా మధ్యలో తగులుతూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైంలో అయితే మల్టీ మిల్లెట్ జావా తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.